ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇది పంచాయత్ ఆఫీస్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ పోతారు. ఓకే సర్వస్ ఉన్నారా పోదా దమ్మొస్తుందిరా అగో ఇంత తమాషా గడ్డ గిడ్డ చేసుకుని ఇంటికి పోదాం అంటుంది. ఇక పెద్ద మంది తెప్పించబెట్టా లేకుండా సొంత రావాలా అందుకే సొంత తయారు చేసినది ఉన్నగా తయారు చేసిన ఉన్న తయారు చేసిన ఇక ముచ్చట బందోబస్తు అంటున్నాను అనుకుంటు కదా. ఇక ఎట్లా ఉంటుంది కూడా ఏడుకి వచ్చిన అంటే ఇక ఈ ఆఫీస్ చెప్తే ఇక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ పంచాయత్ ఆఫీస్ అనుకోవాలి అంత మంచిగా గ్రామ పంచాయతీ. ఇక మోకిలో కూర్చొని కూడా మోకిలో మన శంకర్పల్లి దగ్గర కూడా చూడు ఇక్కడ ఎక్కడ చుట్టుముక్కలు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బంగారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు విల్లాలే కనిపిస్తుంది. ఈ ఊరికి వచ్చిన మోకిల ఈ మోకిల సర్పంచ్ చిట్టపల్లి శేఖరణ. ఇక శేఖరణ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తప్పదు. అట్లా కార్యక్రమాలు చేసుకుంటాం, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. ఎవరు ఏది వచ్చినా కాదనుకున్న సేవా కార్యక్రమాలు కానీ రాజకీయ పరంగా కానీ చిన్న నుండి పెద్దవారికి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. 24 గంటలు ప్రజల సేవలో ఉంటున్నాము. ఇక పొద్దుగా నుంచి చూసిన అన్న ఇప్పటిదాకా కూడా 2-3 పచ్చలు చెప్తూ ఊరా చూసుకొని వచ్చినట్ట ఈ ఆఫీస్ శేఖరణ తప్పడుతుంది. చూసిగా ఈ ఆఫీస్ ఏమి మన శేఖరాన్ని ఏ విధంగా హామీలు ఇచ్చింది ఎట్లా చేస్తాడు అవన్నీ తెలుసుకుందామని ఏ ఫ్లెగర్ అన్నది మనకు కెమెరా. నమస్తే బాగున్నావా? కడకమంది గన్ చేసావా? పెద్ద సబ్బు ఉన్నది తెల్లగా లీటర్ అంటే తెల్లగా ఎన్ని దగ్గరకు వస్తాయి కూడా గడ్డం చేసుకుని అసలు ఉందాగా. అందుకని స్ట్రిక్ట్ ఉన్నాడా అందరికి ఎట్లున్నది అనుకుంటావు అంట నీట్గా. అందుకని దగ్గరకు వచ్చినాయి జోరుదారు తయారు వచ్చిన ఆఫీస్ ఎంత ఉన్నది ఎన్ని రోజులు కట్టి 3 years అయింది. అంటే కొనకిత సర్పంచ్ ఆటమే ఇక బదవా చేయించింది మంచిగా. ఇక వచ్చిన ముచ్చట నీకు వసూలు కదా రాసుకుని వస్తుంది గురించి నాకు వీరస్ తెలాలి కానీ చెప్పాలా. నా పేరు చిట్టంపల్లి శేఖర్. మొక్కల గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను ఇప్పుడు మా గ్రామం 2025 డిసెంబర్లో ఎన్నికలైనాయి కదా. అప్పుడు ఎలక్షన్లో నలుగురం పోటీ చేశారు. మేము నలుగురం పోటీ చేస్తే దాంట్లో నేను 230 ఓట్ల మెజారిటీతో గెలిచాను. మా గ్రామస్తులంతా నా మంచితనం అవన్నీ చూసి గెలిపించారు, మంచి మెజారిటీతో గెలిపించారు. ఈ శేఖరానికి రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైంది? ఇంకటికి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు రాజకీయం చేస్తే మీరు రాజకీయం వచ్చారా? యాక్చువల్లీ మా పేరెంట్స్ వ్యవసాయదారులు. నేనేంటంటే గత పాలకవర్గం ఆ టైంలో 2019లో వార్డు మెంబర్గా పోటీ చేశాను. అప్పుడు కూడా వార్డు మెంబర్గా పోటీ చేస్తే మంచి మెజారిటీతో గెలిపించారు నన్ను నా వార్డులో. ఆ తర్వాత నేనేమనుకున్నా, ఇప్పుడు ఒక లీడర్ అయితే మనమే లీడర్ ఉండొద్దు, కొంతమంది లీడర్లు తయారు చేయాలన్న ఆలోచనతో మేము నా మిత్రుడు ఒక అయినా సత్యమన్న అని చెప్పేసి ఉంటాడు మా గ్రామంలో. మంచి మిత్రుడు అనుకున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో కూర్చున్నానంటే అన్న నేను చేసిన కొన్ని పనులు ఉన్నాయి, మేము ఇద్దరం కలిసి చేసిన పనులు ఉన్నాయి. సోషల్ సర్వీస్ చాలా చేసాం మేము. అన్ని కులాల మతాల వారికి కూడా కొన్ని సోషల్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాము ఈరోజు. కాబట్టి అప్పుడు వార్డు మెంబర్ కూడా ఉంటే ఆ వార్డు మెంబర్తో నేను ముందుకు ఎదగాలి అన్న కాన్సెప్ట్తో నేను ఏం చేసిన, ఈసారి రిజర్వేషన్లో నాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మా గ్రామంలో. అప్పుడు ఏం చేసిన, మా మిత్రుడు ఏంటంటే సత్యమని చెప్పాను కదా, ఆ సత్యమన్న బీసీ కానీ జనరల్ అని ఉంటే ఆయన సర్పంచ్ ఉండేవాడు. అవకాశం రిజర్వేషన్ మారింది కాబట్టి ఆ అవకాశం నేను వినియోగించుకున్నాను. అన్నతో పాటు ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి మేము సోషల్ వర్క్ చేస్తున్నాము గ్రామంలో. స్పోర్ట్స్ పరంగా కానీ ఇంకా పండుగలకు అవి అన్ని రకాలుగా. ఇక ఆ రకంగా నన్ను ఏం చేసి మా గ్రామస్తులందరూ మా మీద మంచి దయ ఉంచి ఇక ఒక సర్పంచ్ గెలిపించారు నన్ను. సర్పంచ్ గెలిపించారు కాబట్టి నేనేంటంటే ఇప్పుడు ఊరికి మంచి పనులు చేసి ఒక ఆదర్శ గ్రామంలో తీసుకుపోవాలన్న కాన్సెప్ట్తో నేను సర్పంచ్ అయ్యాను. ఎచ్చగీలకు పోయిన గిత్తలో వాడు మెంబర్ గెలిస్తే మరి గిత్తలో సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. ఇంకా సమయంలో ఏ సమస్య చెప్పారో రాపజమ్మా అంటే కొన్ని సమస్యలు ఊళ్ళో ఎట్లుంటాయనా, ఇప్పుడు మేము ప్రతి ఇంటికి ప్రచారం చేయడానికి పోయినప్పుడు అన్న మాకు ఈ సమస్య ఉంది, మాకు 10 ఏళ్ళ నుంచి తీరలేదు, ఈ సమస్య ఉంది 15 ఏళ్ళ నుంచి తీరలేదు అన్న కాన్సెప్ట్
కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము అందరికి హామీ ఇచ్చాము, మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఈ పనులను చేసి పెడతామని చెప్పేసి హామీ ఇచ్చాము ప్రజలకి. కాబట్టి మేము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మొన్న గెలిచినప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసినాం మాట్లాడి. పెద్దగా ఉంటుంది, పెద్ద మొత్తం ఉంటుంది పైసలు ఖర్చు అంటే ఖర్చు ఏం పెట్టలేమన్నా మేము. అన్న ఇంత భోజనము కాఫీ అంతే. ఉన్నాయన్న వాటి నుంచి మాకేదైనా బిల్డర్లు వస్తారు, ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకుంటారు. మా గ్రామ పంచాయతీ వస్తారు, ఏమైనా వస్తే ట్యాక్స్లు వస్తాయి కాబట్టి ట్యాక్స్ రూపంలో మేము ఏం పని చేయాలి పని చేస్తాం అంతే. ఏం ఖర్చు బూటకాలన్నా అవన్నీ బూటకాలు. ఏం ఖర్చు చేయకుండా మేము మంచి మానవతంతో పనిచేస్తామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళాము. ఆ ప్రజలు మమ్మల్ని ఆలోచన చేసి చేస్తారా చేయరా గ్రహించి మేము ఎందుకంటే కొన్ని పనులు చేసినాం వాళ్ళకి తెలుసు గ్రామస్తులకు. కాబట్టి ఆ ప్రేమతో నన్ను గెలిపించారు. మెజార్టీ 230 ఓట్ల మెజార్టీతో గెలిచామన్నా. నలుగురం పోటీ చేసాం. నలుగురం పోటీ చేస్తే నలుగురులో నేను గెలిచాను. అంటే నాకు ఓటు రానప్పటి నుంచి కూడా నేను టీడీపీలో ఉండేవాడిని. టీడీపీ నుంచి డైరెక్ట్ నేను కాంగ్రెస్ లో నేను వచ్చి ఒక 15 సంవత్సరాలు లేదు. నేను అప్పుడు పంచాయతీ మెంబర్ ఉన్నప్పుడు కూడా నేను పార్టీ చేంజ్ చేయలేదు, కాంగ్రెస్ లోనే ఉన్నాను. టీడీపీ ప్రభుత్వం సారీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం. చెప్పండి. ఇంటర్మీడియట్ అన్న పెళ్లి 2026 చేసుకున్నాం. ఇద్దరు పిల్లలు అంటే పిల్లలు మొన్ననే పాప ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ బాబు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అంటే 24 గంటలు ఏమి ఉండము. ఉదయం పొద్దున్న ఉదయం లేస్తాను నేను. లేచి కొంచెం వ్యాయామం చేసి ఊర్లో గ్రౌండ్ వేస్తాను. నేను ఏమంటున్నా ఊర్లో గ్రౌండ్ వేస్తాను. బిఫోర్ ఫ్రెష్ అప్ కంటే ముందు ఒక రౌండ్ వేసి అంటే తెలుసుకుంటాను. కొన్ని పంచాయతీలు ఉంటే ఊళ్ళో తెలుసు కదా, అట్లాంటి ఒక రౌండ్ వేసి చూసి గ్రామ పంచాయతీ నేను 9 వరకు వచ్చేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయి 9 to ఇక సాయంత్రం 4-5 గంటల వరకు ఇక్కడే ఉంటాను నేను. గ్రామ పంచాయతీలో సమస్యలు వస్తుంటాయి, ప్రజలు వస్తుంటారు, మన దగ్గర పంచాయతీలు వస్తుంటాయి, అన్ని సాల్వ్ చేయాలి తప్పదు. కాబట్టి అలా చూసుకుంటే ఇక్కడే గ్రామ పంచాయతీలో ఉంటాం. ఏమైనా ఉంటే ఊళ్ళో ఉంటాం. నియర్ ఫోన్ చేస్తే ఇక్కడే ఉంటాం. నేనేమంటున్నాను, ఏ వ్యక్తి వచ్చి ఒక ఫోన్ చేస్తే ఇక్కడే ఉన్నాను ఊళ్ళో 10 నిమిషాలు ఇక్కడ ఉంటాను. మొక్కిల్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఒక డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉండేది. అది నేను గెలిచిన మొదటి నెలలోనే స్టార్ట్ చేసిన. అలా డ్రైనేజ్ కంప్లీట్ చేసిన. అది మళ్ళీ ఒకటి ఎస్సీ కాలనీలో చాలా ప్రాబ్లం ఉండే. మోరు నీళ్ళన్నీ రోడ్ల మీద పోవడం అట్లాంటి పరిస్థితులు ఉంటే నేను దాన్ని కూడా డ్రైనేజ్ లైన్ వేసి వాటర్ లైన్ సగం వరకే ఉంటే ఆ సగం వరకు కంప్లీట్ చేసి సీసీ రోడ్ వేయించాను ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా వీధి లైట్ కంప్లీట్ విలేజ్లో వీధి లైట్ పెట్టించాను మొత్తం. ఫస్ట్ గెలవగానే ఫస్ట్ ఇవి స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని రోడ్లు పెట్టాము, మోరల్ లీడ్ పెట్టాము. అంచెలంచెలుగా ఇక చేసుకుంటూ వస్తున్నాం దశల వారిగా. ఈ సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమం చాలా మంచి పేరు ఉంది. చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడిని. ప్రైవేట్ సంస్థలో చేసుకుంటూ నాకు వచ్చిన ఆదాయంలో నుంచి నేను ఏంటంటే యువతకు కొంచెం ఖర్చు చేయాలి. అరే పిల్లలు ఏంటంటే చెడుదారిన వెళ్ళకూడదు అంటే మనం ఏం చేయాలి, ఏదైనా స్పోర్ట్స్ మార్గంలో నడిపించాలి పిల్లలు అని చెప్పేసి మాకు ఒక టీచర్ ఉంటాడు మా దగ్గర హాస్టల్ అని చెప్పేసి. అప్పుడప్పుడు సమ్మర్ క్యాంపులు పెడతా ఉంటాడు, కొన్ని టోర్నమెంట్ పెడతా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తామంటే మాకు తోచిన సాయం మా అన్నకు కానీ పిల్లలకు కానీ చేసేవాళ్ళం మేము. ఒకటి ఊర్లో ఎవరైతే చనిపోతే నేను నా ఫ్రెండ్ నాకు సత్యమన్న అని చెప్పేసి ఉంటాడు. ఆ సత్యమన్న నేను కలిసి వెళ్ళి ఎవరైతే చనిపోతారో పేదవాళ్ళు ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళకు మాకు తోచిన సాయం చేసేవాళ్ళం మేము. కాబట్టి వాటన్నింటిని గుర్తించి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టారు ప్రజలు. తమాషా మాట్లాడుతున్నాము. అయితే మరి గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాల్పడించేది. కిందలు పెట్టిన సంక్షేమ పథకాలు, మరి ఈ కిందలో రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తాను తప్పకుండా.
కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన మాటలు ఎట్లున్నాయంటే దళితులు సీఎం చేస్తున్నాడు, లేదు చేయలేడు. పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. పేదల భూములు గుంజుకున్నాడు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదల భూములు గుంజుకున్నాడు. పేదలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వలేడు. స్త్రీలను ఎక్కడ కూడా గుర్తించలేదు. అలాంటి పరిస్థితులు ఉండే కానీ మాటలే కానీ పనులు ఏమీ చేయలేడు కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఉచిత బస్సును మనలు అది చేసారు మన ప్రభుత్వం. ఏ ఆడపిల్ల అయినా సరే ఎక్కడైనా ఊరికి వెళ్ళాలంటే, అమ్మగారింటికి వెళ్ళాలంటే, పిల్లలు ఎక్కడ హాస్టల్ ఉన్నారంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఏంటి ఆధార్ కార్డు తీసుకొని ఫ్రీ బస్సులో వెళ్తున్నారు. మన ప్రభుత్వం చేపట్టిన స్కీమ్లో ఒకటి ఇదొక స్కీమ్ కదా, ఫ్రీ బస్సుది ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఎలక్ట్రిసిటీ, మన కరెంటు బిల్లు 200 యూనిట్ల కంటే తక్కువ కాలిస్తే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు మన ప్రభుత్వం. ప్లస్ 500కే గ్యాస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాడు కేసీఆర్, కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ప్రైజ్ రిమెంట్ కట్టి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయించాము. మా ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, రాష్ట్రంలో అంతటా వచ్చాయి. ఈ ఇల్లు కూడా శాంక్షన్ చేయించాము, ఇల్లు కూడా వచ్చినాయి, ఇల్లు కూడా కట్టుకుంటున్నారు పేదల కళ అనేది ఇప్పుడు ఈరోజు వాళ్ళు నెరవేరుతున్నది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లాంటిది లేనే లేదు. అసలు రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డు కూడా అమలు చేస్తూ ఉన్నాము. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాళ్ళ కుటుంబీకులు వాళ్ళే కాంట్రాక్టర్ ఉంటారు, వాళ్ళే అన్నీ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళే మింగేసారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం అట్లా కాదు, మంచి పనులు చేసి అన్ని స్కీములు ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచిగా డెవలప్ చేస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మోకిలా, శంకర్పల్లి, ఈ నారాయణ ఇవన్నీ చూస్తే హైదరాబాద్ దగ్గర ఈ రియల్ ఎస్టేట్ కూడా జోరు నడుస్తున్నారు ఇక్కడ. అమ్ముడు కొనుడు, విల్లాలు, అపార్ట్మెంట్ ఎటు చూసినా పోతుంటే ఇప్పుడు చూసే ఎక్కడ చూసినా ముందు చూసే అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి. మరి అవి రావడం వల్ల మన గ్రామంకి ఏ విధంగా లాభదాయకరమైన ఒక రకంగా లాభమే అవన్నీ రావడంలో. ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. ఎందుకంటే అలా వాళ్ళ దగ్గర ఏదో ఒక రకంగా పనిచేస్తారు కదా గ్రామస్తులు. వెళ్ళి ₹2 సంపాదించుకుంటున్నారు, పని చేసి సంపాదించుకుంటున్నారు. ఒకటి ప్రజలకు కొద్దిగా ఆదాయం వాళ్ళకు పని చేసుకొని ఆదాయం పెంచుకుంటున్నారు గ్రామస్తులు. కొంత ఏంటంటే మళ్ళీ ఇంకోటి ట్యాక్స్ రూపంలో కూడా వాళ్ళు మన గ్రామ పంచాయతీ ట్యాక్స్ చెల్లిస్తారు కాబట్టి ఆ ఫండ్స్తో కూడా మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాకు మంచిది రెవెన్యూ ఇట్లా ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ చేయడంలో కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అది రియల్ ఎస్టేట్ పరంగా మీరు చెప్పిన మాట వాస్తవం. చెప్పాను ఇంకా 4 నెలల టైం దగ్గర ఈ 4 నెలల్లో మనం చేయబోతున్న కార్యక్రమాలు ఏమున్నాయా? ఈ 4 ఏళ్లలో ఇంకా చేయబోయే కార్యక్రమాలు అంటే అన్న మేము ఏంటంటే ఒక మేనిఫెస్టో రెడీ చేసినట్టు ఎలక్షన్లో ప్రజల ముందు తీసుకెళ్ళేది ఏంటంటే మా గ్రామంలో ఇప్పుడు 10th వరకు స్కూల్ లేదు. ఆ స్కూల్ కూడా 10th వరకు చేపిస్తామని మాట ఇచ్చాము. ఆల్రెడీ మేము ఎంఈఓ గారికి ఒక లెటర్ రాసాము. ఇక ఆ పని కూడా చేద్దామని చెప్పాను ఎంఈఓ గారు. ఇంకోటి మా మిత్రుడు సత్యమన్న అని చెప్పేసి ఉన్నాడు మా గ్రామంలో. సత్యమన్న డోనర్ ద్వారా మేము ఒక ఫ్రీ ఆటో ఇస్తామని చెప్పిన ఊళ్ళో. పెద్ద మనుషులు ఊళ్ళో నుంచి పైకి ఒక గేట్ పైకి రావాలంటే పింఛన్ కోసం ఏదైనా వేరే ఊరికి వెళ్ళాలంటే కూడా కమ్సే 1 కిలోమీటర్ దూరం ఉన్నది ఓల్డ్ విలేజ్ నుంచి ఇక్కడ బస్ స్టాప్ రావడానికి. ఒక ఆటో కూడా అరేంజ్ చేసినామన్న మా తాత సత్యమన్న ద్వారా. ఇంకోటి ఇంకా మాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తేవాలని కోరిక అన్నది. మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ట్రై చేస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా ఏంటంటే ఇంకా ఊళ్ళో ప్రతి ఇంటికి నీటి సరఫరా, ప్రతి ఇంటికి వీధి దీపాలు 100% చేస్తా అని చెప్పేసి నేను మాట ఇచ్చాను. మా గ్రామంలో చేస్తూ ఉన్నాం, పనులు స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ మా శంకర్పల్లి మండలంలో మేము ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరిక అన్నదన్న. ఆ కాన్సెప్ట్తోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. మా గ్రామానికి ఒక వైకుంఠ వ్రతం కూడా లేదు, దాన్ని కూడా ఒక మా సత్యమన్న ద్వారా ఎవరినో దాతను పట్టుకొని అది కూడా ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ. అది కూడా త్వరలో వచ్చేస్తుంది, మేబీ నెక్స్ట్ మంత్.
అదే రకంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు కాళే యాదయ్య గారి ద్వారా మా గ్రామానికి కొన్ని హెచ్ఎండిఏ నిధులు ఉంటాయి కాబట్టి అతనితో మాట్లాడి నిధులు తెప్పించుకొని మా గ్రామాన్ని ఈ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి మాటిస్తున్నాను. చెప్పేది ఇప్పుడు నేను ఒక్కడే లీడర్ కావడం కాదు, నాతో పాటు 10 మందిని లీడర్ తయారు చేస్తేనే నేను నన్నప్పుడు లీడర్ అనిపించుకుంటాను. కాబట్టి నేనేంటంటే ఈ 5 సంవత్సరాలలో ఇప్పుడు నేను చేసే పనుల ద్వారా నా వెనకాల ఉన్న 10 మందిని కూడా నేను లీడర్లుగా తయారు చేస్తేనే ఆ రోజు నేను ఒక లీడర్ అని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తిస్తారు. కాబట్టి నేను ఒక 10 మందిని తప్పకుండా లీడర్ తయారు చేస్తాను నా గ్రామంలో. నాలాంటి సేవలు ఆ 10 మంది కూడా రేపు ఇంకా ముందు కూడా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, తప్పకుండా ఓకే.